2029లో జమిలీ ఎన్నికలు లా కమిషన్ సిఫారసు చేసే అటువంటి అవకాశం, రాజ్యాంగంలో కొత్త అధ్యాయం చేర్చే యోచన, రానున్న 5 ఏళ్లలో 3 దశల్లో అసెంబ్లీల గడువు మార్పు సూచన. ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై రాజ్యాంగంలో కొత్త అధ్యాయం చేర్చాలని 2029 మధ్య నాటికి దేశవ్యాప్తంగా లోక్సభ, రాష్ట్ర శాసనసభలు, స్థానిక సంస్థలకు జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బృహత్తర ప్రజాస్వామిక ప్రక్రియ నిర్వహించాలని లా కమిషన్ సిఫారసు చేసే అవకాశం ఉందని బుధవారం అభిజ్ఞ వర్గాలు సూచించాయి. జమిలీ ఎన్నికలపై కొత్త అధ్యాయం లేదా ఒక భాగం చేర్చేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలోని లా కమిషన్ సిఫారసు చేయగలదని ఆ వర్గాలు సూచించాయి. రానున్న 5 సంవత్సరాలలో రాష్ట్ర శాసనసభల గడువులను కలిపివేయాలని, 19వ లోక్సభ ఎన్నికల లోపు దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారు. లా కమిషన్ ఆమోదం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. మరి లా కమిషన్ ఆమోదం చెప్పేదానికన్నా ముందు ఒకవేళ కనుక ఒకే దేశం ఒకే ఎన్నికలు ఉండాలి అని చెప్పేటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో, మరి ఒకే దేశం ఒకే కులం ఉండాలని చెప్పేసి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఈరోజు ఇన్ని కులాలు పెట్టుకొని, ఇన్ని మతాలు పెట్టుకొని మీరు అన్ని మతాలు మాసిపోవాలని చెప్పేసి మాట్లాడతారు. కానీ అన్ని కులాలు పోవాలి, ఒకటే కులం ఉండాలి, అది బాపన కులమైనా లేదంటే పాకి కులమైనా ఏదో ఒక కులం ఉండాలి తప్ప ఇన్ని కులాలు ఎందుకు అని మాత్రం మాట్లాడలేకపోతున్నారు. ఈరోజు జమిలీ ఎన్నికలు అనేవి కేవలం బీజేపీ ఒకవేళ కనుక అవకాశం ఉంటే 2024లో బీజేపీ అధికారంలోకి వస్తుంది కావచ్చు, కానీ 2029లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అనేది కనబడకుండా పోతుంది. కాబట్టి ఆ లోపు మనం జమిలీ ఎన్నికలకు ప్లాన్ చేసుకుంటే వచ్చే 2029 ఎన్నికల్లో మొత్తం ఈవీఎం మిషన్లు మొత్తాన్ని కూడా ట్యాంపరింగ్ చేసి మనం అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తీసి మన ధర్మశాస్త్రాన్ని కనుక ఇక్కడ పెట్టుకునేది ఉంటే ఇక మనం అడిగేటోడు ఉండడు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాల మినహా మొత్తం ఎక్కడ ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద దాడులు చేసి చంపేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు మళ్ళా 2029లో జమిలీ ఎన్నికలు తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారంటే కేవలం బీజేపీ పార్టీ ఏంటిది, ఈ ఈవీఎం మిషన్ తీసేసి బ్యాలెట్ పత్రాలతో కనుక ఓట్లోకి పోతే గెలిచేటువంటి అవకాశం కాదు కదా, కనీసం ఓడిపోయేటువంటి పరిస్థితుల్లో చిత్తుగా ఓడిపోతారని చెప్పేసి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ జమిలీ ఎన్నికలు అనేవి కనుక పెడితే మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు అన్నింటినీ ఒకటేసారి కనుక పెడితే ఆ పెట్టేటువంటి క్రమంలో ఈవీఎం మిషన్లు కనుక ఈరోజు వాళ్ళ 400 ఎంపీ సీట్లు కావాలంటే 400 మిషన్లు ఏ నియోజకవర్గాలు 400 మిషన్లు పెట్టుకొని మనం చేయాలని చూసుకొని ఆ 400 నియోజకవర్గాలు మాత్రమే గెలిచేటట్టు వాళ్ళు ట్యాంపరింగ్ చేస్తారు. 400 నియోజకవర్గాలు వాళ్ళు ఎంపీలో గెలుస్తూనే ఉంటారు. మరి జమిలీ ఎన్నికలు చేస్తే రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో రాష్ట్రాల హక్కులు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం ఎలక్షన్స్ అనేవి ఎందుకనంటే ఈరోజు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కసారి ఎన్నికలు జరిగితే ప్రభావం మారేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది కాబట్టి తెలంగాణలో ప్రభావం చూపించింది కాబట్టి రానున్న లోక్సభ ఎన్నికల మీద ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభావం పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ జమిలీ ఎన్నికలు పెడితే స్థానిక పార్టీలు ఏవైతున్నాయో, ప్రాంతీయ పార్టీలు ఏవైతున్నాయో వాటన్నింటినీ భూస్థాపన చేసేటువంటి అవకాశం కూడా ఉంది. వాటికి సంబంధించిన విషయంలో అత్యంత దారుణంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు వాటికి సంబంధించిన విషయంలో ఇబ్బంది పెట్టే అవకాశం అనేది, అసలు ప్రాంతీయ పార్టీలన్నింటినీ క్లోజ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకనంటే అయితే కాంగ్రెసా అయితే బీజేపీ అనే వరకు తీసుకొస్తారు. కాబట్టి మరి ఆ జమిలీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో జమిలీ ఎన్నికలు అనేవే కేవలం బీజేపీ అధికారంలో రావడం కోసం పెడుతున్నటువంటి అత్యంత దారుణమైనటువంటి విషయము. దాని మీద ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. జమిలీ ఎన్నికలు మనకద్దు, ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది అత్యంత దారుణమైనటువంటి విషయము. అది కేవలం బీజేపీ కోసం చేస్తున్న డ్రామా అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ